మూసీ అంశం ఇంతకుముందు మాట్లాడినా కదా! ఆల్రెడీ కొన్ని ప్లేసెస్‌లో ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా ఇమ్మీడియేట్‌లీ డెమాలిష్ చేపట్టాలని చూస్తుర్రట. ఇంతవరకు డీపీఆర్ లేదు గానీ డిజైన్ మాత్రం మార్చిర్రట. మూసీ నిర్వాహితుల ఇల్లు లాక్కోవడానికి సమావేశాల పేరుతో రేవంత్ సర్కార్ కొత్త డ్రామా. ఇప్పటివరకు డీపీఆర్ పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా మూసీ నిర్వాహితులతో సమావేశాలు. ఇళ్లకు నిర్మాణాలకు నష్టం తగ్గించేలా మూసి ప్రాజెక్టు డిజైన్ మార్చామంటున్న అధికారులు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇల్లు నిర్మాణాలకు నష్టం తగ్గించాలంటే ఆల్రెడీ అక్కడ ఉన్నవన్నీ కూడా బఫర్ జోన్లో లేనివి కూడా మీకు ఎంత ప్లేస్ అవసరమో దాన్ని అక్కడి వరకు కూడా బఫర్ అని చెప్పి క్రియేట్ చేసేసి వాళ్ళన్నీ కూడా నేలమట్టం చేయాలని చూస్తున్న నేపథ్యంలో వాళ్ళు పాపం ఇప్పటికి కూడా కంటి మీద నిద్ర లేకుండా తిన్న తిండి వాళ్ళకు ఒంటికి పట్టకుండా చేస్తున్నారు అనంటే మీదికెళ్ళి మన నష్టం తగ్గించేలా అన్నట్ట. వాళ్ళకి వీళ్ళకి ఏం నష్టం తగ్గిస్తారు? ఉన్నాయన్నీ కూడా దాదాపు 25 ఏండ్లు 20 ఏండ్లు 10 ఏండ్లు 15 ఏండ్లు కష్టపడి పైసా 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 కూడబెట్టుకొని ఇల్లు నిర్మాణం చేసుకుంటే బ్యాంకులో ఉన్న లోన్లు బ్యాంకులనే ఉన్నాయి, తెచ్చిన అప్పులకు మిత్తిలు అట్లనే ఉన్నాయి. కానీ ఈడంగా చూస్తే మాత్రం ఆల్రెడీ మీరు మూసి పేరుతోటి ఆల్రెడీ ఇల్లు కూలగొడతామని చెప్తుండ్రి. ఒక కొత్త డ్రామా తెరకేసిరు చూడండి ఒకసారి. ఒకవేళ నిర్వాసితులు కోర్టుకు పోతే సమావేశాలు పెట్టామని చూపించడానికి ముందస్తు చర్చలు. అంటే కోర్టులో ఇప్పటికే చాలా బాగా లాగి లాగి చెంపలు ఫలా ఫలా వాయిస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు రంగనాథ్ మీదనే 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైనవి. ఆల్రెడీ హైడ్రా విషయంలో హైడ్రా బంజేరింగ్ అని చెప్పేసి మీకు ఇంకా సిగ్గు ఏ గింగనన్న రాదా? జీవితకాలం మిమ్మల్ని జైల్లో పెట్టినా కూడా మీకు సిగ్గు రాదని మాట్లాడుతున్నా కూడా వీళ్ళకి ఇంకా ఇది లేకపోయి. సో ఏంటి అనంటే కోర్టు విషయాలలో ఇరుక్కోకుండా ఎట్లా చేయాలని చెప్పేసి, ఎందుకంటే కోర్టులు ఇప్పటికే చాలా మొట్టికాయలు వేస్తుంది. ఈ విషయంలో ఎట్లా ఇరుక్కోకుండా ప్రయత్నం చేయాలని నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చేయడానికి ముందస్తు సమావేశాల పేరుతో సర్కారు కుట్ర. మూసీపై బాధితుల సందేహాలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటేస్తున్న అధికారులు. ఎందుకు చెప్తారు? వాళ్ళ దగ్గర ఏముందని చెప్తారు? అనుకున్నది చేయాలి. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిరి, దాంట్లో దోచుకోవడానికి దాచుకోవడానికి అనిపిస్తుంది. ఏం సమాధానం చెప్తారు? సరైన అవకాశం ఎందుకండి? మీరు తట్టడి మట్టి ముందు తీయండి, ఆ నీళ్ళని ప్రక్షాళన చేయండి అని అడుగుతారు. ఎవరు అడిగినా అది అడుగుతారు. ఆ పరివాహక ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళు కూడా అదే క్వశ్చన్ రేంజ్ చేస్తారు. ఇప్పటికి ఏడన్నా ఒక్క దగ్గరన్నా మొదలు పెట్టిరా? అబ్బే ముందైతే మనం అంతా దానికి అటు కిలోమీటరు ఇటు కిలోమీటర్లు ఏవైతే కట్టడాలనో వాటన్నిటిని కూడా డెమాలిష్ చేయాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలి, వాటి రెంట్లకు ఇవ్వాలి, లీజుకి ఇవ్వాలి, ఆ డబ్బులు తినాలి. నిజంగా ప్రజలకు నమ్మకం రావాలంటే ముందు నీటిని శుద్ధి చేయాలి కదా. ఆ నీటిని శుద్ధి చేసేది లేదు. రసాయనాలు అనేవి ఫ్యాక్టరీల రసాయనాలు వ్యర్థాలు కలవకుండా ఆపింది లేదు. కానీ ఎట్లా ప్రజలకు నమ్మకం కలిగిస్తారు? ఇవన్నీ డౌట్లు అడుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వివరాలు, ఎంత భూమి తీసుకుంటున్నారు, పరిహారం ఎంత ఇస్తారనే వివరాలపై గోప్యత. కరెక్ట్, అది ముందు నుంచి ఉన్న డౌటే కదా. అసలు ప్రాజెక్టు వివరాలేంది, ఎంత భూమిని తీసుకుంటారు అసలు? ఒకవేళ మూసికి అటువైపు కానీ ఇటువైపు కానీ దేనికైనా పరివాహక ప్రాంతంలో ఎంత భూమిని తీసుకుంటారనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇటు మీడియా దగ్గరే లేదు, ఇక ప్రజల దగ్గర ఏముంటుంది? దాని తర్వాత పరిహారం ఎంత ఇస్తారు అది మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. సపోజు వాళ్ళ ఇల్లు అక్కడ అప్పుడెప్పుడో 20-30 లక్షలకు లోన్ పెట్టి కట్టుకున్న ఇల్లు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఓ ఇల్లు కాస్టు 1 కోటి 1 కోటిన్నర వరకు వచ్చినాయి. అక్కడ ఉన్నాయన్నీ కూడా మ్యాక్సిమం ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి మీరు ఆ 1.5 కోటి ఇచ్చి ఆ ఇల్లుది సపోజ్ వాళ్ళకి ఆ 1.5 కోటి చెల్లిస్తే వాళ్ళు ఇంకో చోట ఎక్కడన్నా కూడా కనీసం ఇప్పుడు ఇక్కడ ఇల్లు అమ్ముకుంటే ఇంకో చోట వచ్చే పరిస్థితి లేదు. నేను కొత్తగా చెప్పేదేం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇల్లుల వేటలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న ఇల్లుని ఎక్కడ నమ్ముకుంటే అట్లీస్ట్ ఒక 1 కోటి రూపాయలు చేతిలో పట్టుకున్నా కూడా ఈరోజు ఇల్లు వచ్చే మామూలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఈరోజు 1 కోటి రూపాయలు అవుతుంది. అట్లాంటిది వాళ్ళ ఇల్లు అంత అద్భుతంగా ఉన్న ఇల్లని మేమే వాళ్ళకి ఎంత ఇస్తామని అష్యూరెన్స్ ఇంతవరకు కల్పించలేదు, ఒక అవేర్నెస్ కూడా కల్పించలేదు వాళ్ళకి. అది చాలా సీక్రసీ పాటిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీనే లేదు. మూసి ఎంఆర్డిసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న బాధితులు. డిపిఆర్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా సంప్రదింపులకు పిలవడంపై నిర్వాసితుల ఆగ్రహం. తమ సమస్యలు వినకుండా పెట్టే సమావేశం మాకు అవసరం లేదని బహిష్కరిస్తున్న వైనం. ఏం లేదండి, ఒకటే, మీకు వీటి మీద ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా తిరుగుబాటే. ఏది ప్రభుత్వానికి సంబంధించిన ఏవి విధ్వంసాలు చేయాల్సిన పని లేదు. శాంతియుతంగా మీ పోరాటాన్ని, మీ ఇళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. పోరాడితే పోయేదేమీ లేదు. మనం చూసిరు కదా ఢిల్లీలో
తలుచుకుంటే ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల మీద అనవసరంగా మీద పడి దోచుకుంటామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఢిల్లీలో కాక్రోచ్ లాగా ఎట్లా వచ్చి బయటకు వచ్చి ఏ రకంగా మోడీనే కిందికి దింపిన పరిస్థితి ఉంది కదా, ఆ రకంగా అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఇల్లు అంటే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లుని మీరు కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్నైనా అబద్ధాలు చెప్తారు, ఏమైనా చెప్తారు. మీరు సంసిద్ధులుగా అండి, అందరూ యూనిటీగా ఉండి ఏకం కావాలి.